ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. జ్ఞానము సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదనంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. దాన్ని గొప్ప చేసినడలా అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగలించినడలా అది నీకు ఘనతను తెచ్చును. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞానము స్వాస్యమంత ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానం వల్ల కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకర చేసిన దానిని ఎవడు చక్కపరచును? సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరిగిన దానిని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. యేసయ్య శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? వ్యభిచారమును పాపమును చేయి ఇతరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడు వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగల వాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడుడని చెప్పాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యము పొలములో దాచిపడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొను వెదుకుచున్న వర్తకును పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, జ్ఞానమును సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశమని, మా సంపాదనంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలని, దాన్ని గొప్ప చేసినడలా అది మమ్మల్ని హెచ్చించునని, దాన్ని కౌగిలించినడలా అది మాకు ఘనత ఇచ్చునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవిచ్చే జ్ఞానాన్ని మేము విలువైనదిగా ఎంచి దాన్ని సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుతూ మా సంపదలు ఇచ్చైనా దాన్ని మేము సంపాదించుకున్నట్టుకు సహాయము దయచేయమని, నీ నిమిత్తము నీ సువార్త నిమిత్తము మా ప్రాణమును పోగొట్టుకోవడానికైనా సిద్ధపడి నీ పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకునే వారముగా ఉండుటకు కృపచూపమని, నిన్ను గూర్చి నీ మాటలను గూర్చి మనుషులెదుట ఒప్పుకునే ధైర్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.